నమస్తే. నేను మీ అశ్విని కుమార్. కాంగ్రెస్ కూటమి నాయకులందరూ కూడా, ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వీళ్ళందరూ పార్లమెంటు బయట బీహార్లో జరుగుతున్న ఈ సర్ ప్రాసెస్కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. రాహుల్ గాంధీ అయితే యుద్ధమే ప్రకటించాడు ఎలక్షన్ కమిషన్ మీద, మేము మిమ్మల్ని వదలము అంటూ కూడా. రాహుల్ గాంధీతో పెద్ద ప్రాబ్లం ఏంటంటే 2015 నుంచి ఎలక్షన్ కమిషన్ మీద ఏదో రకంగా యుద్ధం చేస్తూనే వస్తున్నాడు, కానీ ఆయన ఎక్కడ జరుగుతుంది, పార్టీ తరఫున తప్పులేంటి, ఇవి ఎక్కడా కూడా ఆయన దాన్ని వెతుక్కోకుండా ఎంతసేపటికి ఓటమికి కారణం ఎలక్షన్ కమిషన్. మహారాష్ట్ర లాంటి చోటేమో అధికంగా ఓటర్స్ని యాడ్ చేశారంటాడు, వేరే రాష్ట్రానికి వస్తేనేమో డిలీట్ చేశారంటాడు. ప్రస్తుతం బీహార్కి సంబంధించి ఓటర్స్ లిస్ట్ అంతా కూడా డిలీట్ చేస్తున్నారు. ముఖ్యమైన వాళ్ళకి సంబంధించిన ఓటర్స్ని, వీళ్ళందరినీ కూడా లిస్ట్ని చాలా వరకు కూడా తీసేస్తున్నారు. 70 లక్షల మంది పైన తీశారంటూ కూడా గోల పెడుతున్నాడు రాహుల్ గాంధీ. వీళ్ళంతా ఎవరి మీద యుద్ధం చేస్తున్నారు? ఒక కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ అనే కాకుండా ఎలక్షన్ కమిషన్ చేస్తుంది ఏంటి? సార్ ప్రాసెస్తో వాళ్ళు ఓటర్స్ని అంతా కూడా, లేదు కాంగ్రెస్ కూటమి నాయకులు ఎవరికి రైట్స్ అడుగుతున్నారు? ఓటు హక్కు, చనిపోయిన ప్రజల కోసం ఓటర్స్ రైట్ అడుగుతున్నారా, లేకపోతే ఇల్లీగల్గా మైగ్రెంట్ అయి వచ్చిన వాళ్ళకి ఓటు హక్కు కావాలని అడుగుతున్నారా? ఎవరైతే ట్రేస్ కాలేకపోతున్నారో ఆ పేర్లు ఓటర్స్ లిస్ట్ ఉన్న వాళ్ళకి ఓటు హక్కు కావాలని పోరాటం చేస్తున్నారా? మల్టిపుల్ ఓటర్ ఐడి కార్డ్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళవి తీసేస్తున్నారు, లేదు వాళ్ళకి ఓటు హక్కు కల్పించాలని చెప్పి ఫైట్ చేస్తున్నారా కాంగ్రెస్ కూటమి నాయకులు లేదా రాహుల్ గాంధీ? వాళ్ళే చెప్పాలి. ఇలాంటి వాళ్ళకి మనం ఖచ్చితంగా సైల్యూట్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ఈ పార్లమెంట్లో కానీ, లోక్సభలో, రాజ్యసభలో, ఉభయ సభల్లో దీనికి వ్యతిరేకంగా గురువారం, శుక్రవారం వాళ్ళు చేసిన ఈ పోరాటం అల్లర్లకి ఎక్కడా అసలు పొంతం లేదు. ఎందుకంటే పూర్తిగా ఎలక్షన్ కమిషన్ చేస్తుందంతా కూడా క్లీనప్ ప్రాసెస్. వీళ్ళు 99 మంది ఎంపీలంతా కూడా, వీళ్ళకి ఎక్కువగా ఈ కన్సర్న్ అంతా కూడా ఓటింగ్ రైట్స్ ఇల్లీగల్గా వచ్చిన బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమంగా వచ్చిన వలసదారులకి, లేకపోతే రోహింగ్యాస్కి, వీళ్ళ మీద యుద్ధమే అంటారు తప్ప, వాళ్ళని రక్షించడానికే అంటారు తప్ప, ఎక్కడా వీళ్ళందరూ ఒక్క హిందూకి అన్యాయం జరిగిందని నోరు వెప్పరు. పూర్తిగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి, వీళ్ళకే ముస్లిమ్స్కి మద్దతుగానే మాట్లాడుతున్నారు ఈ గెలిచిన 99 మంది ఎంపీలందరూ కూడా. చాలామంది బీజేపీ వెనక ఆర్ఎస్ఎస్ ఉంది, ఈ ప్రచారాన్ని అయితే ఖచ్చితంగా బాగా తీసుకొని వస్తుంటారు. కానీ అసలు కాంగ్రెస్ కూటమి వెనక ఎవరున్నారు? ఈ లోక్సభ సెషన్స్ వచ్చినప్పుడు ఎవరు వెనక నుంచి నడిపిస్తున్నారు కాంగ్రెస్ కూటమిని? ఇది ఎవ్వరూ బయటికి చెప్పరు, ఆ పేర్లు కూడా బయటికి తీసుకురారు. ఎక్స్క్లూజివ్ అని చెప్పచ్చు ఈ డీటెయిల్స్. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ కూటమి నాయకులు వెనక ఉన్నదంతా కూడా ఈసారి లోక్సభ సెషన్స్లో ఏం నడిపించాలి, ఏం అడగాలి, ఇదంతా కూడా వెనకుండి నడిపిస్తుంది జమైతే ఉలమా-ఈ హింద్. వీళ్ళు ఈ ఆర్గనైజేషన్ నడిపిస్తోంది. దీనికి మౌలానా మహమూద్ మదాని, ఈయన బుధవారం నాడు వీళ్ళందరూ కూడా ఒక చోట కలుసుకున్నారు. కాంగ్రెస్ కూటమి నాయకులు అందరూ కూడా కలుసుకున్నారు. ప్రధానంగా 5 ఇష్యూస్కి సంబంధించి లోక్సభలో, రాజ్యసభలో ప్రశ్నలు తలెత్తమని, ఏం ప్రశ్నలు అడగాలి ఇవంతా కూడా డైరెక్షన్ ఇచ్చాడు మౌలానా మహమూద్ మదాని. ఏంటి ఇవన్నీ కూడా? ఆ మీటింగ్కి అటెండ్ అయిన వాళ్ళలో సమాజ్వాదీ పార్టీ నుంచి హరేంద్ర మాలిక్, ఇక్రా హుస్సేన్, మహబూబుల్లా నద్వీ, జియా-ఉర్ రెహమాన్ బార్క్. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇమ్రాన్ మసూద్, ఇమ్రాన్ ప్రతాప్గర్, జావేద్ ఖాన్. నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఆగా రహూల్లా, మిలాన్ అలీ అల్తాఫ్. వేరే పార్టీ నుంచి చంద్రశేఖర్ ఆజాద్. వీళ్ళందరూ కూడా బుధవారం నాడు కలుసుకున్నారు. మదాని డైరెక్షన్ ఇచ్చాడు. ఏం 5 ఇష్యూస్ చేయాలి, ఏం డిమాండ్స్ ఉభయ సభల్లో ప్రభుత్వం మీద గొంతెత్తాలి అనేది కూడా ఆయన డైరెక్షన్ ఇచ్చాడు. మొట్టమొదటిది అస్సాంలో బుల్డోజర్స్ యాక్షన్. ఈ అస్సాంలో
ముస్లిం ఎంపీ డిమాండ్ చేయాలి పార్లమెంట్లో ఒక పార్లమెంటరీ కమిటీని ఫామ్ చేయమని. అస్సాంని పర్యటించాలి ఈ పార్లమెంట్ కమిటీ అంతా కూడా. చాలామంది అస్సాంలో డిస్ప్లేస్ అవుతున్నారు అటు ఇటు, వాళ్ళందరికీ కూడా వసతి గృహాలు ఏర్పాటు చేయాలి, రీహాబిటేషన్ సెంటర్స్, వీళ్ళందరినీ ప్రాపర్గా చూసుకోవాలన్నది ఒక ఎంపీ రేస్ చేయాలన్నది ఆ రోజు ఆ మీటింగ్లో జరిగిన చర్చ. ఇక రెండోది హేట్ స్పీచెస్, హేట్ క్రైమ్స్. దీనికి సంబంధించి అక్కడికి వచ్చిన పార్టిసిపెంట్స్ కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, వీళ్ళందరూ కూడా హేట్ స్పీచెస్ బాగా ఎక్కువైపోయినాయి. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ 2024 నుంచి కూడా టాప్ అఫెండర్గా ఉంటున్నారు ఈ హేట్ స్పీచెస్ మీద. మీరు పార్లమెంట్లో డిమాండ్ రేస్ చేయండి, ఈ హేట్ స్పీచ్కి సంబంధించి కఠినమైన లాస్ తీసుకురండి, పోలీసు అకౌంటబిలిటీని కూడా ఎన్ష్యూర్ చేయాలి. సో ఈ అంశాన్ని కూడా మీరు లేవనెత్తండి అంటూ కూడా మదాని వీళ్ళందరికీ డైరెక్షన్ ఇచ్చాడు. ఇంకా మూడోది బీహార్లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రాసెస్. అందరు ఎంపీలు కూడా దీనికి సంబంధించి పార్లమెంట్ లోపల బయట ఈ విషయం మీద బాగా వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ఎస్ఐఆర్ ఇది ఎన్ఆర్సీ లాగా తయారవ్వకూడదు. ఓటింగ్ రైట్స్ ముస్లిమ్స్ కాపాడాలి. ముస్లిమ్స్ యొక్క ఓటు హక్కుని లాక్కోకూడదు. యాన్సిస్ట్రల్ ప్రూఫ్స్ ఇవన్నీ అడుగుతున్నారు, చాలా డేంజరస్. ముస్లిమ్స్ ఓటర్స్ అందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు అంటూ కూడా ఆయన డైరెక్షన్ చేయటం. ఇది మూడో అంశం. నాలుగో అంశం క్యాస్ట్ సెన్సస్. క్యాస్ట్ సెన్సస్ చాలా ముఖ్యమైనది. ఈ ఎంపీస్ అందరూ కూడా రేస్ చేయండి క్యాస్ట్ సెన్సస్ గురించి అంటూ కూడా ఆయన ఇష్యూని లేవతీయటం. ఎందుకంటే క్యాస్ట్ సెన్సస్ మీద హిందూ ఓటు బ్యాంక్ బ్లాక్స్ అన్నిటిని విడగొట్టడం, ఒక బ్లాక్ సంబంధించి 20% ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకే తాటి మీదకి తీసుకురావటం దీని అనుకున్న ముఖ్య ఉద్దేశం. ఐదోది పాలిస్తాన్ ఇష్యూ. అందరూ కూడా భారత ప్రభుత్వాన్ని విమర్శించాలి. ఎందుకంటే ప్రో పాలిస్తానీ దానికి సంబంధించి భారత ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది, వెనక్కి వెళ్ళిపోయింది. పాలిస్తానీలో హ్యుమానిటీ అంతా కూడా అండర్ థ్రెట్లో ఉంది. సో ప్రో పాలిస్తానీ అని చెప్పి మీరు ఇష్యూని రేస్ చేయండి. ఒక మెమరాండం డ్రాఫ్ట్ చేయండి, దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించండి. ఇవన్నీ కూడా బుధవారం సాయంత్రం ఈ మీటింగ్లో నడిచింది. అందుకే గురువారం నాడు ఎస్ఐఆర్ ప్రాసెస్ మీద అయితే ముందుగా దాని గురించి సంబంధించి ఆందోళన చేశారు విపక్షాలు. ఎవరి జమైతీ ఉలామా ఈ హింద్, ఇదే ఆర్గనైజేషను లీగల్ సపోర్టు ముంబై బ్లాస్ట్లకు కానీ బాంబ్ బ్లాస్ట్లకు కానీ టెర్రర్ అక్యూజ్డ్ ఎక్కడున్నా కూడా ఈ ఆర్గనైజేషనే ఆ అక్యూజ్డ్ తరఫున లీగల్గా బ్యాటిల్ చేస్తూ వస్తుంది ఇన్ని రోజులంతా కూడా. ఉదాహరణకి ముంబై బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి కూడా ఆ అక్యూజ్డ్ ఉన్న వాళ్ళందరికీ కూడా వెనక నుంచి లీగల్గా సపోర్ట్ చేస్తోంది ఈ ఆర్గనైజేషనే. ఈ మధ్య మనం చూసాము ముంబై హైకోర్టు కూడా అందరినీ అక్యూజ్డ్ ముంబై బాంబ్ బ్లాస్ట్లో వాళ్ళందరినీ వదిలేస్తే దీని మీద మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ప్రస్తుతం స్టేటస్లో లేదు, స్టే ఇచ్చింది ఆ తీర్పుకి సంబంధించి. సో కాంగ్రెస్ కూటమిని ఎప్పుడైనా పార్లమెంట్ సెక్షన్స్ మొదలయ్యేటప్పుడు వెనకుండి నడిపించే వ్యక్తి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాదు, దాని వెనక ఎలాంటి నాయకులు కూడా ఉంటారు. కొన్నిసార్లు అంతర్జాతీయంగా వేరే వాళ్ళు కూడా ఏం ప్రశ్నలు అడగాలి, ఎట్లా లోక్సభ ఉభయ సభల్లో గొడవలు చేయాలి, ఏ పాయింట్స్ లేవనెత్తాలి, ఈ డైరెక్షన్ ఇచ్చేదంతా కూడా బయట ఉన్న వ్యక్తులే. కాంగ్రెస్ కూటమి లేదా భారతదేశంలో ఉన్న ఎంపీలు మాత్రం కాదు. దీని ద్వారా అది చాలా క్లియర్గా స్పష్టమవుతోంది. థ్యాంక్ యూ.